అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శ్రీలంక రాజకీయాల్లో ఇటీవల కొత్త శకం ప్రారంభమైంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో అనురకుమార దిశానాయకే నాయకత్వంలోని జనతా విముక్తి పెరమున మద్దతు ఇచ్చిన నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి ఘన విజయం సాధించింది. 3/2 మెజార్టీతో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమికి లంక ప్రజలు పట్టం కట్టారు. రాజకీయాల్లో ఇటీవల అనేక పెను మార్పులు సంభవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లంక రాజకీయాల్లో కొత్త శకం ఆరంభమైంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనురకుమార దిశనాయకే పార్టీ జనతా విముక్తి పెరమున మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి ఘన విజయం సాధించింది. 3/2 మెజారిటీతో నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అధికారానికి వచ్చింది. శ్రీలంక పార్లమెంట్ లో మొత్తం 225 సీట్లున్నాయి. వీటిలో 159 సీట్లలో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ ఘన విజయం సాధించింది. అంతేకాదు తమిళులు భారీ సంఖ్యలో ఉన్న జాఫ్నాలోనూ ఎన్పీపీ విజయం సాధించడం విశేషం. తమిళుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ విజయం సాధించి శ్రీలంక రాజకీయాల్లో కొత్త చరిత్ర రాసింది నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి. లో కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి శ్రీలంకలో ఏ రాజకీయ పార్టీ కూడా 3/2 మెజారిటీ సాధించలేదు. దీంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు శ్రీలంక చరిత్రను తిరగరాశాయని చెప్పవచ్చు. నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి విజయంతో లంక రాజకీయాల్లో పెను మార్పులొచ్చాయి. కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒక మాటలో చెప్పాలంటే లంక దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. శ్రీలంక చరిత్రలో ఇటువంటి ఆర్థిక సంక్షోభం గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. ప్రస్తుతం లంక దేశం అనేక కష్టాల్లో మునిగిపోయి ఉంది. వాస్తవానికి శ్రీలంక చిన్న ద్వీప దేశం. లంక జనాభా కేవలం 2.2 కోట్లు. అంతేకాదు దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు కొండెక్కాయి. దీనికి తోడు 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా శ్రీలంక ఆర్థిక పరిస్థితి మీద పడింది. దీంతో అంతంత మాత్రంగా ఉన్న లంక ఆర్థికంగా పూర్తిగా దివాళా తీసింది. కుదేలు కావడంతో శ్రీలంక సామాజిక పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసినా నిరాశాజనకమైన వాతావరణం కనిపించడం మొదలైంది. దేశంలో విద్యుత్ కోతలు సర్వసాధారణమయ్యాయి. ఎప్పుడు కరెంటు పోతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు కరెంటు ఉండే సమయం కంటే పోయే సమయమే ఎక్కువగా ఉంటోంది. ఏటీఎంలలో సొమ్ములు అయిపోయాయి. ఖాళీ ఏటీఎంల చుట్టూ జనం డబ్బుల కోసం తిరగడం ఎక్కువైంది. అంతేకాదు పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు కనిపించసాగాయి. పెట్రోల్ కోసం బంకుల ముందు జనం పడిగాపులు పడ్డం సర్వసాధారణమైంది. సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. భౌగోళిక రాజకీయాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రాజకీయ నాయకత్వం, అసమర్థత అన్నీ కలిసి లంక దేశాన్ని కంగాళి చేశాయి. దీంతో శ్రీలంక సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ముందుగా రాజకీయాల్లో మార్పు కోరుకున్నారు. ఇందులో భాగంగా అనురకుమార దిశనాయకే సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పవర్ కూటమికి తాజా ఎన్నికలలో జై కొట్టారు.
మీద రాజకీయాల్లో లంక వాసులు మార్పు కోరుకున్నారు. అందుకు నిదర్శనమే నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి ఘన విజయం. దేశమేదైనా ప్రభుత్వాల నుంచి ప్రజలు కోరుకునేది ఒక్కటే, జీవన ప్రమాణాలు పెంచడం, విద్య వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండడం, సమాజానికి దేశానికి సరైన దారి చూపుతారనుకున్న వారిని ప్రజలు ఎన్నుకుంటున్నారు. సగటు మనిషిని పట్టించుకోని ప్రభుత్వాలను ఇంటికి పంపుతున్నారు. ఇదే ప్రజాస్వామ్యంలోని గొప్పతనం. ఏదేమైనా మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.